అల్లుడు ఎన్టీఆర్‌ని అనే దమ్ము నీకుందా అంటూ అనిల్ కుమార్ నోరు అదుపులో పెట్టుకుంటోంది పురంధరేశ్వరి. నందమూరి కుటుంబం గురించి అనవసరంగా మాట్లాడే ప్రతి నోరు మూతబడేటువంటి రోజొస్తుందంటూ చెప్తున్నారు పురంధరేశ్వరి. ఈ మధ్య కాలంలో పురంధరేశ్వరి తెలుగుదేశం పార్టీకి గట్టిగా సపోర్ట్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధించాలని కోరుకుంటోంది. చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లి బీజేపీ తరపున సాయం అందించింది. ఇప్పుడు ఏకంగా పొత్తులతో పాటు రెడీ కావడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నందమూరి జూనియర్ ఎన్టీఆర్ మరి అనేటువంటి విషయంలో జూనియర్ ఎన్టీఆర్‌ని విమర్శించే స్థాయికి ఇప్పుడు ఈయన వెళ్ళడం పట్ల ఆమె నిజంగానే షాక్ ఇస్తోంది. అసలు ఆయన అనేటువంటి దమ్ము, ధైర్యం మీకుందా అంటూ ఒక్కసారిగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం వినిపిస్తున్న కథనాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్‌ని అనే దమ్ము ఎవ్వడికి లేదని అనిల్ కుమార్ యాదవ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడో, లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఎలాగ మాట్లాడతారో దయచేసి మళ్ళీ రిపీట్ జరగకుండా చూడండి. సో నా అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్. ఆయన్ని విమర్శించే స్థాయి, తెగువ అసలు అనిల్ కుమార్ యాదవ్ నీకుందని అనుకుంటున్నావా అంటూ వచ్చే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ కూడా నీకు ఉండదు. అలాంటి నువ్వు ఎన్టీఆర్‌ని విమర్శించేటువంటి స్థాయికి ఎలా ఎదిగావంటూ పురంధరేశ్వరి మండిపడుతున్నారు. ఏపీలో ఎలక్షన్స్ బాగా జోరందుకున్నటువంటి ఈ తరుణంలో అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల జూనియర్ ఎన్టీఆర్ సత్తాలో 10% అయితే మీకుండదని, మీరంతా నాయకులని చెప్పుకుని తిరగడం తప్ప మీ గురించి ఎవ్వడికీ తెలీదని, జూనియర్ ఎన్టీఆర్ ఒక మహాశక్తి, అలాంటి వ్యక్తిని గురించి తక్కువ చేసి మాట్లాడితే పోయేది నీ పరువే అంటూ వార్నింగ్ ఇస్తున్నారు పురంధరేశ్వరి.